వారి నిత్య కళ్యాణోత్సవానికి గాను భక్త మహాసంకల్పం చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్యతా సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః
శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భూలోక వైకుంఠమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా కొలువై దర్శనమిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏడుకొండలవాడని, వెంకటరమణుడని, శేషాచలపతి అని ఎన్నెన్నో పేర్లతో భక్తులు ఆర్తిగా పిలుస్తారు. స్వామివారి యొక్క నిత్యోత్సవాల్లో భాగంగా మొట్టమొదటగా అర్చక స్వాముల వారు భక్తులందరి చేత కూడా సంకల్పాన్ని తెలియజేశారు. ప్రప్రథమంగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా నిర్వహించడంలో భాగంగా కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కైంకర్యాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందే భాగ్యాన్ని మనకందరికీ కలగజేశారు. జగత్ప్రభువు సర్వాభరణాలతో ఎలా వెలుగుతూ ఉన్నారో స్వామివారిని దర్శించండి. కమనీయమైనటువంటి రూపంతో కొలువై ఉన్నటువంటి ఆ కొండల రాయిని కనులార్పకుండా వీక్షించండి. నిజ చరణ సమర్థ సక్త భక్తౌ గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రే భక్తిం వితన్వన్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదయేతేంద్రగం స్మరామి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్యద్విరదభక్తరాజ్ఞా పారిషద్యా ప్రశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అద్య పూర్వోక్త యవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిదో శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగపతే పురుషోత్తమశ శ్రీ భౌమలీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షా వందన అగ్ని ప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసు స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశద్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చ మానసేసు సరస్సరస్సు పరిపూరితేషు అపోపి గృహన్నన్ ప్రతిపాదయిష్యే గురుణోమి దత్తాగం సుచిరగం సుశర్మా. ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం యతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశాపితతా పుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్ విశ్వే దేవా అముంచంత మృత స్వస్య. ఓం భూర్భువస్వః వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణో. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సప్రేత సప్రసన్నా వరదా భవంతో. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చగేత్.
ఓం ఆగ్నేయోస్మాద్యజామహే త్వవిశ్వేశతాత్మం మహితో న సంభో వైరాజంతే సుహృతన్ని దత్తాం ప్రైషామదేశోపదానామనాదిహీయామి శస్తాం దనితాం దదాతో పద్మాకారమండలే ఓం భూర్భువస్సవః విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రపతిమావాహగామి వామే జయామావాహయామి సూత్రపతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి విశ్వక్సేనాయ నమః ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధధూపదీపార్ఘ్య నైవేద్య తాంబూలాది సర్వోపచారాః సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః భగవాన్ సర్వాత్మనః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రగతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని ఓం మతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమోఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యభోజాకృపాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభిः శృణుగామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్థిరైరంగే స్తుష్టభాగం శస్తనూభిర్వసేమ దేవహితం యదాయుः శతమిన్ను శరదో ఇంతి దేవాగత్రాణశ్చక్రాజరసन्तనూనాం పుత్రాసో పిత్రయత్ర పితరో భవంతి నానో మధ్యానిర్షదాైర్గంతో ఓహో అదితిర్యోరదితిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్యవదేతే అధ నక్షత్రం నైతే యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ కుర్వేత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్యజన కర్మణి పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్యజన కర్మణి స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తి స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తి స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తి. వృద్ధ్యాస్మ హవ్యేనమసోపసద్యామిత్రం దేవం మిత్రధియన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతంజీవేమ శరదః సవీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్యజన కర్మణి అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థాన భూర్ది దదాతన మహీరణాయ చక్షసే యోవస్తివతమోరసస్తస్య భాజే తేహనః విశతిర్వ మాతరః తస్మా అరంగమావ భూయస్య క్షయాయ జన్పదా ఆపో జనగతాసనః.
शुक्रेण देवदीद्यत् अग्ने क्रत्वा क्रतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै भक्तिस्तनुवो वीतपृष्टाः तगामदन्तः सथमाद्येषु वयग्गश्यामपदगोरगीनां वैश्वानरोरश्मिभिर्मापनातो वातः प्राणेन शिरोमयो भूः या वा पृथिवी पयसा पयोभिरतावरयज्ञेमापनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्वभिः अग्नैरक्षैः पुनर्हिमा येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संवृतकं रसं सर्वगं सपूतमश्नाति स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिरमतोदकं पावमानीश्वस्तगनैः सुदुगाहि पयश्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीति सहमा पुनातो सोमस्वस्त्यावरणस्य मीच्छा यमो राजा प्रमुणा विपुनातमा जातवेदा मोर्जगन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शन्नो अस्तद्विपदे शंचतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः। प्राच्यां दिशि देवार्तिजोमार्जयन्तां दक्षिणायां दिशि मातां पितरो मार्जयन्तां हृदयेचां दिशि गुरुपसवो मार्जयन्तां हृदयेचां दिश्यापो वसतिगो वनस्पतिगो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां धोधरादिरे नागेभ्यो मार्जयन्तां वास्तो ओष्पदे प्रतिजानेष्पान् स्वावेशो नमीवो भवानः यत्वे महे प्रतितन्नो जशस्वसन्नगेदीद्विपदेशं चतुष्पदे वास्तो ओस्पते सग्मगा सगं सदा ते सक्षिमहिरन्व्यागातमत्या आवह क्षेमवतयोगे वरन्नो योऽयं पात स्वस्तिभिः सदा नः वरुणाय नमः विश्वक्सेनाय नमः यदास्थानं प्रतिष्ठापयामि शोभनार्धं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. దేవాది దేవుడైన శ్రీ శ్రీనివాసునికి శ్రీ భూ సతులకు జరిగేటటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వమంగళ నాయకుడని విఘ్న నివారకుడని ఎవరైతే విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి ఎటువంటి విఘ్నాలు ఆపత్తులు కానీ కష్టాలు కానీ కలగవని శ్రీ వైకానస ఆగమం చెబుతుంది. ఆయన్ను జయాసూత్రవతి సమేతుడే పూజించాలి. ఆ తదుపరి అంగంగా పవిత్రమైనటువంటి జలంతో పుణ్యాహవచన కార్యక్రమాన్ని కళ్యాణ విధికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి ఆ పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా సంప్రోక్షణ చేశారు. ఆ తదుపరి సద్యోంకురార్పణగా ప్రారంభించబోతూ ఉన్నారు. నవధాన్య సమిశ్రితమైనటువంటి వేద ప్రోక్తంగా ఈ పూజా విధానాన్ని కూడా కైంకర్యపరులు సభక్తికంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. మనమంతా వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. స్వామి వెంకటేశ్వర మహానుభావ, ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే ఎందరో భక్తులు ఆనందంగా ఉంటే వారందరికీ కూడా ఆ స్వామివారిని అనుగ్రహమే కదా ప్రధానమైనటువంటి విధానం. దేవతలందరినీ కటాక్షించావు, దేవదేవుడివయ్యావు, భక్తులందరినీ కూడా కటాక్షించి భక్తవత్సలుడు అనేటటువంటి పేరుతో స్వామివారు పిలువబడుతున్నారు. సద్య అంకురార్పణ కార్యక్రమాన్ని మనమంతా కూడా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాము. లోకమంతా కూడా సుభిక్షంగా ఆహారంతో సస్యశ్యామలమై భూదేవి మనకందరికీ కూడా పంటల ద్వారా ఆహారాన్ని సమకూర్చబడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్వామివారికి నివేదిస్తూ ఉన్నారు. ఇక్కడ మట్టి పాలికలో మంత్రపూరితమైనటువంటి జలంను కానీ పాలను కానీ పోసి పుట్టమట్టి చేత కప్పుతారు.
మృత్తికను ప్రార్థిస్తారు. యథార్థానికి మనమందరం ఉన్నామన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలన్నా కూడా అదంతా కూడా కేవలం భూమి వల్లే. కాబట్టి భూమిని భూదేవి అంటాం. భూదేవికే వసుంధర అని సమస్త ఐశ్వర్యాలకు నిలవైనది. మా వసుంధర, ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించు, అందరూ క్షేమంగా ఉండేలా చేయమని స్వామిని ప్రార్థిస్తారు. వెంకటేశ్వర స్వామి, నీ కైంకర్యం నిరంతరం కలిగేటటువంటి దాస్యభక్తి మాలో పెంపొందించేటట్లు అనుగ్రహించవయ్యా. ఈ తరానికే కాదు, ఏ తరానికైనా 7 తరాలకైనా కూడా నీ కైంకర్యమే పరమావధిగా భావించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు మహానుభావ అని నిత్యసూరులైనటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులు ఎలాగైతే నీ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారో, యుగాలు మారినా, తరాలు మారినా, అవతారాలు మారినా నీ వెంటే ఎలాగైతే ఉన్నారో మమ్మల్ని అనుగ్రహించమని స్వామి వారిని వేడుకొందాం. ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం శుచివో హవ్యేతి ప్రోక్ష. ఓం షన్నో మిదతాం తపసో జహతాం స్వయంభురగ్నగే అమృతగే అమృతాగా. ఓం భూర్భువస్వః. శేషమావాహగామి, సహస్రశీర్షమావాహగామి, అనంతమావాహగామి, నాగరాజమావాహగామి. శేషాయ నమః. పుష్పేనాసనం పరికల్పగామి, ప్రణామం సమర్పగామి, ప్రార్థనం సమర్పగామి. శేషాయ నమః. పాద్యమర్గమాచమనీయం సమర్పగామి. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరగ్యాభరణోపవీతపుష్పగంధధూపదీపార్ఘ్యనైవేద్యతాంబూలాది సర్వోపచారాः. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః. స్వస్తి పూషామసరో దదాతన. స్వస్తి ద్యావా పృథివీషు చేతునా. స్వస్తగే వాయుముపబ్రవామహై సోమం. స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసరగ్ని. స్వస్తగే దేవా అవంతృపవ. స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్మం హసః. స్వస్తి మిత్రావృణ. స్వస్తి పద్యే రేవతే. స్వస్తి నయేంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో ఓదితే కృధే. స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివ. పునర్దదతాజ్ఞతా జానతా సంగమే మహీ. స్వస్తిగణం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం. అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నావమివారోహేమ. అం హోముచ వాంగీరసంకేంచ స్వస్త్యాత్రే మనసా శతార్క్షం. ప్రగతపానిశరణం ప్రపద్యే. స్వస్తి సంపాదే స్వభయన్నో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాసునికి ఉభయ నాంచారులకు జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షా కంకణ పూజను నిర్వహించడం మనమంతా కూడా భక్తితో వీక్షించాం. ఒక నారికేళం పైన పసుపు దారాల నుంచి ఆదిశేషుణ్ణి, వాసుకిని, నాగరాజును ఆవాహన చేసి సమస్త లోకాలను రక్షించమని వేడుకుంటూ ఆ రక్షా కంకణానికి పుష్పాలు, అక్షతలు వేసి స్వస్తి సూక్తాలతో అభిమంత్రించి తర్వాత పరమాత్మకు సమర్పించడం మనమంతా కూడా భక్తితో వీక్షిద్దాం. స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి సూక్తం సముచ్చార్య హేమసూత్రం సమంత్రయేత్ అని చెప్పినట్లుగా మంగళకరమైనటువంటి ఆ పసుపు దారాల్లో స్వస్తి సూక్తాన్ని పఠిస్తూ శేషుణ్ణి అధిదేవతగా ఆవాహన చేసి వాటికి గంధ, పుష్పాక్షతలు, ధూప దీపాదులచే పూజించి వివాహ దీక్షలో భాగంగా శ్రీ శ్రీనివాసుని యొక్క కుడి చేతి యందు, శ్రీ భూదేవేరులకు ఎడమ చేతి యందు రక్షా కంకణాన్ని వేదమంత్రమంగళ వాయిద్యాల నడుమ సభక్తికంగా అర్చకవరేణ్యులు స్వామి అమ్మవార్ల హస్తాలకు ఆ రక్షాబంధనాన్ని ధరింపచేయడం జరుగుతుంది. మనమంతా కూడా సభక్తికంగా వీక్షిద్దాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి ఆ దశావతారాల్లో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారం ఈ సృష్టి ప్రారంభానికి అవసరమైనటువంటి ఆ వేదకోశాల్ని రక్షించేందుకే ఆ స్వామివారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించారు. మత్స్యావతారం జలావిర్భావానికి సూచనగా చెప్తారు. మరి వరాహకల్పంలో ద్రవిడ దేశంలో ఉన్నటువంటి సత్యవ్రతుడు అనేటటువంటి రాజు ఆయన కృతమాలిక అనేటటువంటి నదికి వెళ్ళి సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా
ఆయనకు ఆ సమయంలో ఆయన చేతిలో ఒక చిన్న చేప పిల్ల పడిందట. మరి ఆయన ఆ నీటిలో జారవిడ్చినప్పుడు ఆ చేప పిల్ల, రాజా నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలన్నీ కూడా వాటి నుంచి నాకు రక్షణ ఉండదు అని చెప్పగా ఆ రాజు ఆ చేప పిల్లను కమండలంలో వేసుకొని ఇంటికి వెళ్ళాడట. మరి మరుసటి రోజు ఆ పెద్దదయ్యి ఆ కమండలం పట్టలేదు. అప్పుడు చెరువులో వదిలారట. అయినా కూడా మరుసటి రోజు చెరువంతా కూడా సరిపోలేదు. చేప ఇంకా పెద్దది కావడంతో దాన్ని తీసుకొని పోయి సముద్రంలో విడిచిపెట్టారట. మరి ఆ సమయంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి ఆ చేపను చూసి రాజు ఆశ్చర్యంతో నీవు ఎవరు అని అడగగా, నేను జనార్దనుడను, కొన్ని రోజులకు జల ప్రళయం వస్తుంది, అప్పుడు సప్త ఋషులతో ఒక నావ నీ దగ్గరకు వస్తుంది, ఆ నావలో నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పారు. ప్రళయకాలం రానే వచ్చింది. మరి ఆ ప్రళయకాలంలో సత్యవ్రతుడు సర్వ పదార్థాలన్నీ కూడా స్వీకరించి ఆ మత్స్యం ఎలాగైతే చెప్పిందో ఆ చెప్పినట్లుగా చేశారంట. ఫలితంగా ప్రళయకాలంలో రాజు రక్షించబడ్డాడు. అంతేకాకుండా ఆ ప్రళయకాలంలో ఉండి ఆ నావలో రక్షించేటటువంటి ఆ సర్వ పదార్థాలన్నిట్లో కూడా విత్తనాల నుండి తిరిగి ప్రపంచం సర్వ పదార్థాలు ఏర్పడినాయని శ్రీమద్ భాగవతంలో వివరించారు. మత్స్యావతారం ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు 4 చేతులతో శంఖచక్ర గదాలను ధరించి జలంలో ప్రళయకాలంలో రక్షించారు. ఆ స్వామివారు ఇక్కడ ప్రళయకాలంలో సర్వజీవులను తన దగ్గర ఆకర్షించుకునేటటువంటి శ్రీమన్నారాయణుడు సంకర్షుడిగా పిలువబడతాడు. అర్చక స్వాముల వారు స్వామివారి హస్తానికి వేటి వల్ల అయితే సమస్త లోకాలకు జగత్తుకు ఆపద కలుగుతుందో, ఏవైతే సమస్త మానవాళికి జీవరాశిని భయపెడుతూ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆ స్వామివారు దక్షిణ హస్తానికి ధరిస్తూ ఈ లోకాలన్నిటినీ రక్షించేటటువంటి బాధ్యత నాది అంటూ స్వామివారు అందరి సమక్షంలో ధరించేటటువంటి రక్షాసూత్రధారణ కైంకర్యం సకల లోకాలన్నింటినీ ఉద్ధరించేటటువంటి ఆ దివ్య లక్షణం ఆ కంకణంలో ఉంది. ఇది పరమ పవిత్రం. కేవలం దర్శన మాత్రం చేతనే మనకందరికీ కూడా స్వామివారి యొక్క రక్షణ అయితే లభిస్తుంది. స్వామివారు జగత్ రక్షకుడిగా మనందరి చేత కొలవబడుతూ శ్రీనివాసునిగా కలియుగంలో భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఆ స్వామివారికి రక్షాసూత ధారణను మనమంతా కూడా భక్తితో వీక్షించాం. సమస్త కోరికలను కూడా సునాయాసంగా తీరుస్తూ ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారు శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి సుఖాన్ని ప్రసాదించేటటువంటి సనాతనమైనది సౌభాగ్య పరంపరలు అనుగ్రహించినటువంటి ఆ అమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా దయార్థ హృదయరాలుగా వెంకటాచల క్షేత్రంలో తిరుమలేశుని హృదయంపై వేంచేసి ఉంది. అమ్మవారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా రక్షాసూత ధారణను ధరింపచేయడం మనమంతా కూడా వీక్షించాము. తదుపరి అర్చక స్వాముల వారు కూడా భక్తులందరి తరపున స్వామివారి అనుగ్రహ నిమిత్తం ఆ కంకణ ధారణను ధరింపజేయడం మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. దీనివల్ల అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని సభక్తికంగా వీక్షించే భక్తులకు కూడా శ్రీవారి అనుగ్రహమే పరిపూర్ణంగా ఉండాలనే భావనతో ప్రతి ఇంటా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కటాక్షం పొందే సౌభాగ్యం మనకందరికీ కలుగుతుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. తదుపరి అంగంగా అర్చక స్వాముల వారు అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సభక్తికంగా నిర్వర్తించబోతున్నారు. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నో ఆఘార కర్మ కరిష్యే. ఓం యతోన్వింద్రం సవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశైర్వాన్ మమత్తో ఇంద్రశుద్ధో నాగః శుద్ధ శుద్ధ ఋతుభిః శుద్ధో రగమ్నిదారగ శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగిం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాసం శిశాససే స్థండిలే భూమిమావాహయామి. మయి దేవాద్రవినమాగదంతా మయ్యా శిరస్తు మయి దేవోదేః.
मारदामाद्विशते सोमराजन् ॐ जातवेदो भुवनस्तरेतैः सञ्चतमसो यद्दे हव्यवाहकं शमीगर्भात् घृतपृषस्वा सरितो वहन्ति घृतं पिबन्तु गजा यक्षिदेवान् आयुर्धा अग्ने हविषोजशालो घृतप्रतीको घृतगो निरेद्धि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिवम् अग्न आयाहि वीतये गृणानो हव्यदातके इहोदा धत्सि बर्हिषि अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसभा ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषेमतसुरुचो वेन आवह सपुद्निका उपमास्य विष्टा शतस्य को नमशतस्य व्यवः ॐ भूर्ब्रह्मा नमवाहयामि ॐ भुवः प्रजापतिमावाहयामि ॐ सवः हिरण्यगर्भमावाहयामि ॐ भूर्भुवस्सवः पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमर्चनम् ॐ सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदद्यकं सवेयं पितृश्रवणं योददास तस्मै ॐ भूः सोममावाहयामि ॐ भुवर्यज्ञाङ्गमावाहयामि ॐ सुवरेन्द्रमावाहयामि ॐ भूर्भुवस्सवश्चन्द्रमावाहयामि सोमस्यैदमर्चनम् ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमान च देहे ॐ पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमान च देहे ॐ प्रोक्ष पात्रादावामादाय कृष्णो ओस्या करेष्टो ओ अग्नगे एत्वा स्वाहा वेदिरसि बर्हिषे एत्वा स्वाहा बर्हिरसि सृग्भस्त्वा स्वाहा दिवेत्वा अन्तरिक्षाय गत्वा पृथिव्येत्वा पोषाय गत्वा पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि ॐ विष्णुमावाहयामि ॐ महाविष्णुमावाहयामि ॐ सदा विष्णुमावाहयामि ॐ व्यापि नारायणमावाहयामि श्रुतासि घृतासि द्रवासि दृढासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्वानया पृथिव्यापो गृहीष्यामि ॐ ब्रह्मणपप्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवतावर्धयित्वं नाकस्य दुष्टे यजमानो च देहि ॐ प्रणय ॐ सोमापः प्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानं च देहि ॐ प्रणय को वप्रणयतो स वप्रणयत्वापो देहि घृतं विहरामि चरुं विहरामि दक्षिणप्रणितो ब्राह्मणतीर्देन ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणितो दैवेन तीर्देन ॐ अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपवस्वस्या ॐ श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि श्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टन्निर्वपामि इन्द्राय जुष्टन्निर्वपामि अग्नये जुष्टन्निर्वपामि सोमाय जुष्टन्निर्वपामि अग्नये जुष्टन्निर्वपामि सोमाय जुष्टन्निर्वपामि अग्निसोमाभ्यागं जुष्टन्निर्वपामि प्रजापतये जुष्टन्निर्वपामि ब्रह्मणे जुष्टन्निर्वपामि इन्द्राय जुष्टन्निर्वपामि वसुभ्यो जुष्टन्निर्वपामि मरुद्भ्यो जुष्टन्निर्वपामि रुद्रेभ्यो जुष्टन्निर्वपामि अपौपस्पृश्य ॐ श्रीविष्णवे जुष्टन्निर्वपामि बृहस्पतये जुष्टन्निर्वपामि मित्राय जुष्टन्निर्वपामि वरुणाय जुष्टन्निर्वपामि आदित्येभ्यो जुष्टन्निर्वपामि अश्विभ्यां जुष्टन्निर्वपामि पूष्णे जुष्टन्निर्वपामि कक्षाय जुष्टन्निर्वपामि कक्षदेवतसोमाय जुष्टन्निर्वपामि औपासनयज्ञाय जुष्टन्निर्वपामि यज्ञदेवतश्वेभ्यो देवेभ्यो जुष्टन्निर्वपामि सर्वदेवेभ्यो जुष्टन्निर्वपामि आज्यं तृप्यतिश्रगामि चरुं तृप्यतिश्रगामि अग्नेर्ज्योतिरसे समितिर्स्वाहा
चित्पतिस्त्वा पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मि विस्वाहा वाक्पतिस्त्वा पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मि विस्वाहा देवस्त्वा सविता पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मि विस्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा ओम ईशानाय नमः ओम अग्नये नमः ओम जातवेदसे नमः ओम सहौजसे नमः ओम अजिराप्रभवे नमः ओम नर्याधसे नमः ओम पंक्तिनादसे नमः ओम विसर्पिने नमः ओम अग्निपुरुषाय नमः अदिते नमः यस्वा नमते नमः यस्वा सरस्वते नमः यस्वा देवसवित प्रसभा ओम अयंत इद्म आत्मा जातवेदस्ते नेद्यस्व वर्धस्व चेद्वर्धगतास्मान् प्रजगा पशुभिः ब्रह्मवर्चसेन्नान्नाद्येन समेधगा अस्मिन् आघार कर्मणि ब्रह्मं सोममिद्ममाधास्ते आधस्वा समेधगस्वाहा वायव्यादाग्ने गान्तं प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदेवतश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्य चरगं सावित्राद्भिर्गृहीत्वा पुनरभिगार्ग्य ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि औपासनाग्नौ कृत आघारान्ते स्वरमन्त्रतन्त्र श्रुति विपर्यास न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवित प्रसभा ओम मतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तताम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधा देवतं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारगन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिव्येव चक्षुराततग्ग स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावीः మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు
పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు శంఖం కదా పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతీం శంభో విపార్శ్వద్వయం కేయోరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం బిభం సుచక్ర శంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సపర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామిన మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సర్వభౌమ సుప్రదేకాఖ్య అష్టదిగ్ధంతి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతే సంయమనే రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే యశోవతే అష్టదేవపరి విరాజితే ఇంద్రాగ్నియమనిర్వృతి వర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచల బలగితే జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి అదృక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హారీళావృత భద్రాశ్వకేతుమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరు తామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్య వ్రణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే
महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले कृष्णा कावेर्योः मध्यप्रदेशे वेरोर्दक्षिणदिग्भागे सत्यव्रत क्षेत्रे सकल देवता सन्निधौ सकल जगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीय परार्धे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमेहनि द्वितीयया मे त्रयोदश घटिका द्विचत्वारिंशत् द्विघटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूतनामध्यगेन्द्र समगे पार्थिव कूर्म प्रडगानंत श्वेतवराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायंभुव स्वारोचिषोत्तमतामसरैवत चाक्षुष वैवस्वत सूर्यसावर्णी धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी ब्रह्मसावर्णी इंद्रसावर्णी वेदसावर्णाक सप्तकल्पानां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्रैक सप्तति महायुगानां सप्तविंशति महायुगेष्वतीतेषु तदुपर्यष्टाविंशतिमे महायुगे अष्टाविंशति सहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे ज्ञाते षण्णवति सहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे ज्ञाते चतुष्षष्टि सहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे ज्ञाते द्वात्रिंशत् सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुन कल्कि भूपाक्य षट्चकानां मध्ये तृतीये शालिवाहन शके मम अनेक जन्मसु यह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत अनावृत महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां च कुंभीपाकलोहित धामातपसंगात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराश्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम सान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतुपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसिद्ध्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपते पुरुषोत्तमस्य श्रीभूमिनीलासमेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतत् शेषाचलनिवासिनः श्रीश्रीनिवासस्वामिनः परव्योह विभव अंतर्गामी अर्चा स्वरूप रूप गुण वैभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारभिर्भृग्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिर्दिव्य महर्षिभिरुक्ता गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादिता कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य नंदक कौमोदकी शारंग दिव्य पंचायुद्धालंकृत कोटि सूर्य समप्रकाशस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस भगवच्शास्त्रोक्त मार्गेण अंगेरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह भेदेन प्रवर्तमानस्य परव्योह विभव अंतर्यामी अर्चावतार रूपकस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे अंगेरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय स्वकर्मणोऽप्यादिवशात् उत्पत्ति स्थिति लय कारणस्य श्री महाविष्णोः परवासुदेव श्रवण पौत्रायाम् अंगेरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमन किरण विजृंभित पादारविन्दस्य अर्चावतार भगवत प्रद्युम्नावतारकस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्रायाम्
అంగీరస భారస్పత్య భారద్వాజ త్రిగారశ్రేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహన రూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజు సామదర్పణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేదశాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవేదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజస్సామదర్పణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేదశాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైద్రువత్రగార్షేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేశయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతేః కన్యాదానముహూర్త సుముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెంకటేశాయ నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. సకల జగత్తుకు ఆది పురుషుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారు లోక కళ్యాణం కోసం శ్రీ వైకుంఠం నుండి భూమికి దిగివచ్చి సప్తగిరుల్లో సుప్రసిద్ధి చెందిన వెంకటాద్రి అనే ఈ భూవైకుంఠంన తాను స్వయం వ్యక్తమై అందమైనటువంటి కటివరద హస్తాలతో శేషాచలంపై వెలిసినటువంటి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం దుష్ట శిక్షణ శిష్టజనుల పరిరక్షణ కోసం వివిధ రూపాల్లో అవతరించిన జగత్రక్షకుడు ఈ యుగంలో సాలగ్రామ శిలాంతర్యామిగా తిరుమల క్షేత్రంలో నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని మనమంతా కూడా భక్తితో వీక్షించాం కదా. పృథ్వీ, జలము, తేజస్సు, వాయు, ఆకాశం అనేటటువంటి ఆ పంచభూతాలయందు కూడా తేజస్వరూపమైనటువంటి వారు అగ్ని. భక్తులారా, మనం సహజంగా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోవడం అనేటటువంటి నానుడిని మనమంతా కూడా వింటూ ఉంటాం. కానీ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా అదితి, సరస్వతి, సవితృదేవతలతో పాటు అగ్నిదేవుడికి శాస్త్ర ప్రకారంగా వేద మంత్రాలు పఠిస్తూ ఆహుతులు సమర్పించి కళ్యాణోత్సవ యజ్ఞ కైంకర్యాన్ని అర్చక స్వాములు భక్తి ప్రపత్తులతో నిర్వహించడం మనమంతా కూడా వీక్షించాము. ఈ యజ్ఞ ఫలం ద్వారా యజ్ఞం గావించు యజమానులు, కైంకర్యపరుడు ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తి ప్రపత్తులతో గోవిందనామాలు స్మరిస్తూ చూస్తున్నటువంటి భక్తవృందమంతా కూడా నిత్యము పశు సంపదలతో ధనధాన్య ఆయురారోగ్యాలతో సత్సంతాన అభివృద్ధి చెందాలనేటువంటి మనం వీక్షిస్తున్నటువంటి యజ్ఞం యొక్క అంతరార్థం. తదుపరి మధుపర్క నివేదన అనేటటువంటి కైంకర్యాన్ని వీక్షించాం. సకల జగత్తుకు ఆది పురుషుడు, అఖిల ఆగమ వేద్యుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి శ్రీ శ్రీనివాసునికి మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని
వీక్షించాము. శ్రీ వెంకటేశ్వరుడికి అర్ఘ్య పాద్యాదులు సమర్పించి తేనె, పెరుగు మొదలైనటువంటి మంగళకర ద్రవ్యాలను మిశ్రితం చేసి అంతఃపటాన్ని పట్టుకొని మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి వేద మంత్రోచ్చారణ పూర్వకంగా సమర్పించారు. ఆ తదుపరి శ్రీ వెంకటపతి నాయకులైనటువంటి శ్రీ భూదేవేరులకు కూడా అర్ఘ్య పాదాద్యులు సమర్పించి నూతన పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా అలంకరించడం మనమంతా కూడా ఎంతో భక్తితో వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది. తదుపరి మహాసంకల్పాన్ని పఠించిన అర్చకవరేణ్యులు కన్యాదాన కైంకర్యాన్ని నిర్వహించి అందులో భాగంగా వరుడైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ శ్రీనివాసుని యొక్క గోత్ర ప్రవరాలను కూడా కన్యాదాన సంకల్పాన్ని చెప్పడం మనమంతా కూడా శ్రవణానందంగా విన్నాము. తదుపరి మాంగళ్యాలకు పరమ పవిత్రమైనటువంటి ఆకాశ గంగ జలంతో తిరుమంజన కైంకర్యాన్ని మాంగళ్యాలకు నిర్వర్తించి తదుపరి మాంగళ్య పూజా కార్యక్రమాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రరీత అర్చక స్వాముల వారు సన్నద్ధమవుతూ ఉన్నారు. సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని 5 అవతారాల్లో ఉంటారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలు అంటారు. వైకుంఠంలో ఉండేటటువంటిది పరస్వరూపం. సామాన్యులకు కాదు, దేవతలకు కూడా చూడశక్యం కానటువంటిది. నిత్యం కూడా అప్రమేయమైనటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపం కేవలం అనంతగరుడ విశ్వక్సేనాదులు సనక సనానందని మహాపురుషులకు మాత్రమే శక్యం. స్వామివారి కరకమలాలకు నమస్సృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శబగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్య నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకం రాజా నమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శబగే రక్షంతు శరదాం శతం. భూదేవ్య నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలని చక్రాయుధుడవిత్త
तद्मुख्यपाशात् तदेकं राजा वरुणो न मन्यतां यदि यज्ञस्त्रीपौत्रमकन्नरोदात् स्वाहा इमामग्निस्त्रागतां करहपत्यः प्रजामुञ्चतमुख्यपाशात् तदेकं राजा वरुणो न मन्यतां यदि यज्ञस्त्रीपौत्रमकन्नरोदात् स्वाहा इमामग्निस्त्रागतां करहपत्यः प्रजामस्येनैतदीर्घमायुः अशोन्योपस्ताजीवतामस्तु माता पौत्रमानन्दमपि प्रपद्यतां यज्ञस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्दमग्रस्ताः अनुमतेन्दमग्रस्ताः सरस्वतेन्दमग्रस्ताः देवसविता प्रासादे अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसवा इमान् लाजानामित्यभिघार्य ॐ इमान् लाजान्नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रोते अग्नौ लाजानवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातगो मम स्वाहा ॐ इमान् लाजान्नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रोते अग्नौ लाजानवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातगो मम स्वाहा ॐ इमान् लाजान्नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रोते अग्नौ लाजान्नवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातगो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्दमग्रस्ताः अनुमतेन्दमग्रस्ताः सरस्वतेन्दमग्रस्ताः देवसविता प्रासादे अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ कृतलाजहोमान्ते स्वरमन्त्रतन्त्र श्रुतिविपर्यास न्यूनातिरिक्त सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्यां सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदेवतं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपा अथाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत गतो व्रतानि पस्वसे इन्द्रस्य युज्यस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिवीव चक्षुराततग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाकृपाकं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासादे अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि सर्वहोमान्ते औपासनाग्नौ एतत् कर्मसाद्गुण्यार्थम् उपरिष्टात् अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसवा यतस्य कर्मणोत्यरेरिचं यद्वान् विनविहाकरम् अग्निष्टत्पिष्टकृद्विद्वान् सर्वगं स्विष्टकं सुहतं करोतु मे स्वाहा अग्नगे स्विष्टकृते सुहतहुताहुतेनां कामानागं समृद्धेत्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगिन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमं विश्वे स्वाहा अग्नगे स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दा भूतग्निस्तत्पुनराः जातवेदां विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः
पुनर्मे अश्विनागरं चक्षुरान्ततमक्षौ स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं द्युरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवेभ्य स्वाहा तनुभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा यदोऽस्य दिशीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा ॐ सप्तते अग्ने समिदः सप्तजिह्वा सप्तऋषि सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयोनिराप्रणस्वाकृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधि वनस्पति गन्धर्वांशरश्चैव भुक्तः स्वाहा अग्निजर्नः स्वाहा वेदर्जर्नः स्वाहा द्योर्जर्नः स्वाहा पृथिवीजर्नः स्वाहा ओषधि वनस्पति गन्धर्वांशरश्चैव जीर्णः स्वाहा समन्तां बर्हिर्हविषा कृतेन समादित्वैरिव सुविसमद्भिः पूर्णाहुतिवत्तमान्ते आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा पूर्णाहुतिमुहूर्तसमुहूर्तोऽस्ते भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वांसरश्चैव तृप्यन्ताम् अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः पवित्रमसि पवित्रं मे भुगा स्वाहा पूर्णमसि पूर्णं मे भुगा स्वाहा सर्वमसि सर्वं मे भुगा स्वाहा विष्णु सदनमसि दक्षिणतो विष्णु सदनमसि उत्तरतो विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तामापवोषधयो मरतां प्रशदयस्तदिवं गच्छततो नृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनकं भूतिस्मादेति भस्ममालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भुवस्तान भूर्जे ददातना महेरणाय चक्षसे ओम च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्यतिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वषडर्धहारमुपाग्नगे जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्हुतन्तु मया देव परिपूर्णं तदस्तु ते प्रायश्चित्तानि होमकर्मात्मकानि वै तानि शेषानां कृष्णान् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्घाचमर्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रतिष्ठापयामि यज्ञेश्वराय नमः गुडोपहारं निवेदयामि आज्यशेषं समर्पयामि।
తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ భోనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. యజ్ఞరక్షక గోవింద గోవింద. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైవాహిక మహోత్సవంలో మాంగళ్య ధారణ అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి కర్పూర మంగళ నీరాజనలు సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని జరిపించి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించడం మనమంతా కూడా భక్తితో వీక్షించాము. వీక్షించే భాగ్యాన్ని మనకందరికీ కలగజేశారు. తదుపరి వారణమాయరం. ఇందులో ఆ కృష్ణుని యొక్క లీలా విశేషాలన్నీ కూడా తాను స్వప్నంలో చూసినటువంటివన్నీ కూడా ఇక్కడ గోదాదేవి వారణమాయరం అనేటువంటి పాసురాలను పఠిస్తూ ఉండగా తిరుమల క్షేత్ర సాంప్రదాయకంగా వస్తూ ఉన్నటువంటి వారణమాయరం కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు ఒకవైపు, అన్నమాచార్య వంశీకులు ఒకవైపు కార్యక్రమాన్ని నిర్వర్తించడం మనమంతా కూడా వీక్షించాము. తదుపరి మధురమైనటువంటి ఘట్టం మాలా పరివర్తనం. పరిమళభరితమైనటువంటి పుష్పమాలికలను పరివర్తనంగా విస్తున్నటువంటి రమణీయ కమనీయమైనటువంటి సన్నివేశమే మాలా పరివర్తనం. స్వామివారి గళసీమను అలంకరించినటువంటి ఆ పుష్పమాలికలను శ్రీ భూదేవేరులకు సమర్పించి ఆ దేవేరులకు సమర్పించినటువంటి ఆ పుష్పమాలికలను మరలా స్వామివారి కంఠసీమకు అలంకరింపచేసేటటువంటి ఒక మంచి సన్నివేశమే మాలా పరివర్తనం. సర్వకాలాల్లోనూ సర్వ ప్రదేశాల్లోనూ ఆవహించి ఉంది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే. అందుకే ఎవరు ఏ పేరుతో పిలిచినా, ఎక్కడ నుండి పిలిచినా కూడా ఆ స్వామివారు తక్షణమే ఆదుకునేటటువంటి దయామయ మూర్తి, ఎన్నటికీ వన్నె తరగని చిద్విలాసమూర్తి. తరతరాలుగా కూడా ఆ స్వామివారిని భక్తులు ఎన్నో విధాలుగా కొలుస్తూ ఉన్నారు. అందరినీ అనుగ్రహించేటటువంటి అమృతమూర్తియే ఆ స్వామివారు. ఈ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో వేంచేసినటువంటి స్వామివారు ఎన్ని యుగాలైనప్పటికీ ఎప్పుడూ తన భక్తులందరినీ కూడా అనుగ్రహించే ఆప్త బంధువు స్వామివారు శ్రీ శ్రీనివాసుడు. ఎన్నో జన్మన పుణ్య ఫలం చేత గాని ఈ వెంకటాద్రి పైన కాలు పెట్టే భాగ్యం మనకందరికీ లభించదు. ఒకవేళ పెట్టగలిగినా కూడా ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప ఆ శ్రీనివాసుని, ఆ పరంధామని దర్శన భాగ్యం మనకందరికీ కూడా లభించదు. వెంకటాద్రిపై వెలిసినటువంటి ఆ స్వామివారు అత్యంత దయామయుడు. ఆయనకు పత్రం, పుష్పం, ఫలం, చివరికి కేవలం ఆర్తితో ఏది సమర్పించినా కూడా ఎంతో సంతోషంగా స్వీకరించి సర్వభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను అనుగ్రహిస్తున్నటువంటి ఈ శుభవేళ అర్చక స్వాముల వారు కళ్యాణోత్సవంలో అక్షతారోపణం మరొక మధురమైనటువంటి ఘట్టం. అక్షతలంటే క్షతం కానివి, నశించనివి అని చెప్తారు. భక్తజనులందరూ కూడా స్వామివారికి, అమ్మవారికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ గోవింద గోవింద అంటూ నామస్మరణలు చేస్తూ ఉన్నారు. భక్తితో ఆ స్వామివారిని చూస్తూ తరిస్తున్నటువంటి కన్నులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. ఉభయ దేవేరులతో స్వామివారు తన అక్కున చేర్చుకుని దర్శనం ఇస్తున్నటువంటి శుభ సందర్భం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరు కళ జవరాలే
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు